బ్రేకింగ్ లో చూస్తున్నాం. గొర్రెల పంపిణీ పథకం కేసులో ఏసీబీ ఇద్దరిని కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు నిందితులను చెంచల్గూడ జైలు నుంచి బంజారా హిల్స్ లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పశుసంవర్ధక మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏసీబీ అధికారులు విచారించనున్నారు. నిందితులను ఏసీబీ కోర్టు 3 రోజుల కస్టడీకి అనుమతించగా వీళ్ళిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది? గొర్రెల స్కామ్ విషయంలో ఆల్రెడీ విచారణ కొనసాగుతోంది అంటున్నారు. రమణబాబు, గొర్రెల స్కామ్ లో ఏసీపీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అయితే గత 3 రోజుల క్రితం కూడా ఏసీపీ అధికారులు ఇద్దరిని రామచంద్రంతో పాటు ఓఎస్డీ కళ్యాణ్ కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న సాయంత్రం సమయాన ఓఎస్డీ కళ్యాణ్ తో పాటు రామచంద్రన్ ఇద్దరిని కూడా కస్టడీకి అయితే అనుమతించారు. 3 రోజుల పాటు కూడా కస్టడీకి అనుమతించడంతో ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ లోని ఏసీపీ ప్రధాన కార్యాలయానికి ఇద్దరిని తరలించారని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు కస్టడీ జరిగింది. ఇవాళ మాత్రం సాయంత్రం వరకు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించనున్నారు. ముఖ్యంగా యూనిట్ కాస్ట్ పెంపుతో పాటు దళారుల ప్రమేయం, మరోవైపు పశుసంవర్ధక శాఖలోని పలు ఫైల్స్ మాయంపై ఇప్పటికే ఏసీపీ అధికారులు దృష్టి పెట్టారు. కార్మికులకు సంబంధించి ఇప్పటికే నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటు విజిలెన్స్ ఇచ్చిన నివేదికతో పాటు ఏసీపీ అధికారులు ఆ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 700 కోట్లకు పైగా కూడా రామచందర్ అక్రమంగా సంపాదించాడు. గొర్రెల స్కీమ్ ను స్కామ్ గా మార్చారు. యూనిట్ కాస్ట్ పెంచారు. వీటన్నిటిపై కూడా ఏసీపీ అధికారులు లోతైన విచారణ చేయనున్నారు. ఇద్దరిని కన్సల్టేషన్ పద్ధతిలో విచారణ చేయనున్నారు. ఎందుకంటే ఓఎస్డీ కళ్యాణ్ పాత్ర ఎంత మేరకు ఉంది, వైపు ఎండీగా రామచంద్ర ఉన్నప్పుడు యూనిట్ కాస్ట్ ఎందుకు పెంచవలసి వచ్చింది, వీటన్నిటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ అమర్.